ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. రాజకందుకూరి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, లైవ్ డిబేట్ నడుస్తూ ఉంది. నేను రవికుమార్ యూఐటీవీ నుంచి. సార్, ఈరోజు ఇండస్ట్రీ నుంచి అనేక రకాలుగా మరి ఇన్నాళ్ళు మనం చూసాము. ఒక 20 రోజుల నుంచి పుష్ప 2 సినిమా రిలీజ్ అయినక్కడి నుంచి ఇప్పటి వరకు ఆలోచన జరుగుతూనే ఉంది. ఈరోజు సినిమా పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క అందరినీ కలవడానికి వెళ్ళారు. దాదాపుగా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు అందరూ కూడా వెళ్ళారు. సో మీటింగ్ సారాంశం ఏంటి సార్? మీ ఒపీనియన్ ఏ విధంగా ఉంది? ఏమనిపిస్తుంది మీకు? అంటే ముందుగా మనం మీటింగ్ ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే అంటే అల్లు అర్జున్ ఇష్యూ జరిగింది కాబట్టి ఆయన ఏదో శాంతపరచడానికి అనుకున్నాం. అది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే ఈ రోజు జరిగిన పరిణామం చాలా శుభప్రదం నా దృష్టిలో. కారణం ఏంటంటేనండి, ఇండస్ట్రీకి గవర్నమెంట్ కి ఆ కోల్డ్నెస్ మధ్యలో ఉండకూడదు. అది ఇండస్ట్రీకి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. మనం ప్రభుత్వంతో కలిసే పనిచేయాల్సి వస్తుంది. రేపు పర్మిషన్లకైనా స్పెషల్ ఏదైనా షోలు అడిగినా ఏం చేసినా కూడా మనకి ప్రభుత్వం సపోర్ట్ లేని ఏమీ చేయలేము. అలాంటప్పుడు ఖచ్చితంగా కూడా మన జరిగిన ఇన్సిడెంట్ కి ఏదైతే మన సీఎం గారు, మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేశారో ఆ చర్యని ఒక విధంగా మనం ఒక ప్రజా ప్రతినిధిగా అలాగే చేయాలి ఎవరైనా. ఎందుకంటే ఒక ప్రాణం పోయింది కాబట్టి ఆయన ఆ చర్య తీసుకున్నారు. అంటే ఏంటి, ఇక ముందు నేను ఈ షోలకు పర్మిషన్ ఇవ్వను, లేకపోతే బెనిఫిట్ షోలు ఇవ్వను, టికెట్ ప్రైస్ హైక్ ఇవ్వను ఏదైతే అన్నారో అది మనం ఒక విధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన చర్య కరెక్ట్. కాకపోతే ఇండస్ట్రీ నుంచి మనం ఎటువంటి అష్యూరెన్స్ ఇచ్చి మళ్ళీ మనం ఫర్దర్ బెనిఫిట్ తెచ్చుకుంటాం అన్నది క్వశ్చన్. దానికేంటి, మనం ఇండస్ట్రీ నుంచి అందరూ కలిసి ఒక యూనిటీతో వెళ్ళాలి. అవును సార్, అది ఇప్పుడు జరిగింది మొట్టమొదటిసారి. అయితే ఇది మరీ మొదటి రోజే కాబట్టి మనకి ఇంకా పూర్తిగా తెలీదు. కాకపోతే సీఎం గారు ఏమన్నారు, మీరు ఎకో ఫ్రెండ్లీ అంటే ఐ మీన్ ఎకో టూరిజం ని లేకపోతే ఇక్కడ టెంపుల్ టూరిజం ని డెవలప్ చేసేలాగా ఆ విధంగా సినిమాలు తీయండి అన్నారు. అంటే అది డెఫినెట్లీ ఏంటంటే, మనం ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాలు ఉన్నాయనుకోండి, ఒక దాంట్లో డాన్స్ చూపించారు, ఒక దాంట్లో వేరే ఆర్ట్ ని చూపించారు, ఒక దాంట్లో సంగీతాన్ని చూపించారు. అలా మన రాష్ట్రాన్ని హైలైట్ చేసేలాగా ఏదైనా తీస్తే బాగుంటుందని ఆయన ఉద్దేశం కావచ్చు. ఎగ్జాక్ట్లీ మీటింగ్ ఎజెండా నేను పర్ఫెక్ట్ గా నాకు ఇంకా తెలీదు, నేను అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్నాను కాబట్టి. బట్ ఏదైనా గానీ ఈ డైలాగ్ ఓపెన్ అవడం అనేది డెఫినెట్లీ ఒక శుభ పరిణామంగానే నేను భావిస్తున్నాను. ఓకే, కానీ రాజకందుకూరి గారు, మీరు ఎంతో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, మంచి సినిమాలు తీశారు. కానీ ఇక్కడ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల్ని ఆ ప్రపోజల్ వాళ్ళ ముందు పెట్టలేకపోయారనేది సినీ పెద్దల దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన సార్. మీరేమంటారు దానికి? అంటే నేను విన్నది ఏమిటంటే, చిన్న సినిమాని కూడా అడ్రస్ చేసి ఉండాల్సిందేమో అన్నారు. అంటే ఇప్పుడు నేను డెఫినెట్లీ నెక్స్ట్ వెళ్లే కమిటీలో వీలైతే ఈ రిప్రజెంటేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎలాగంటేనండి, సంవత్సరానికి ఒక 250 సినిమాలు వస్తే అందులో 25-30 సినిమాలు హిట్ అవుతున్నాయి. మోర్ దాన్ 200 ఫిలిమ్స్ అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. దాని అర్థం ఏంటి అంటే, ఉన్న సిచ్యువేషన్ ఇండస్ట్రీలో వచ్చే ప్రజాదరణ తక్కువ ఉంది సినిమాలకి. కారణం ఏంటంటే, ఎవరు కూడా టికెట్ ఇంత కాస్ట్ పెట్టి ఇంట్లోంచి బయలుదేరి వచ్చి అంటే అన్లెస్ ఇట్ ఈస్ వెరీ గుడ్ దే డోంట్ వాంట్ టు కమ్ ఫార్వర్డ్. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు సినిమా మనం ఫస్ట్ డే ఫ్రైడే రిలీజ్ అవుతే బాగుందని మౌత్ టాక్ వచ్చేసరికి మండేనో ట్యూస్డేనో, ఈ 2-3 రోజుల తర్వాత పైరసీ వచ్చేస్తుంది. ఎవరు థియేటర్ దాకా వస్తారు? కాబట్టి సినిమాని రక్షించాలి అంటే ఏదైనా ఇన్సెంటివ్ నిర్మాత కావాలి. అది నేను అడుగుదాం అనుకుంటున్నాను. అంటే ఎలా అంటే, ఒక చిన్న సినిమా 5-6 కోట్లు తీశాడు అనుకోండి, తీసినప్పుడు ఆ నిర్మాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? కనీసం మాకు ఏదైనా వేరే బెనిఫిట్, ట్యాక్స్ కన్సెషన్, లేకపోతే ఒక గవర్నమెంట్ కి ఏమన్నా ఒక సబ్సిడీయో. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా దిల్ రాజు గారే బలగం అనే సినిమా తీశారు. తెలంగాణ ఒక కల్చర్ ని ఉట్టిపడేలాగా రూటెడ్ గా మన కల్చర్ చూపిస్తూ ఫ్యామిలీ బాండింగ్ ఎంత బాగుంటుందని తీశారు కదా. అటువంటి వచ్చినప్పుడు దానికి అటువంటిది ఏదైనా క్వాలిటీ ఉన్న సినిమా అంటే తెలంగాణ, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెళ్లి చూపులు తీశాను, తెలంగాణ భాష వాడాం, వాడినప్పుడు లోకల్ గా అందరూ ఎంజాయ్ చేశారు ఆ సినిమా. అటువంటి సినిమాలు ఏవైనా వస్తే ఒక సపోర్ట్ సిస్టమ్ గా నిలబడండి. సో దట్ ఆల్రెడీ నిర్మాత లాస్ లో ఉండి కష్టపడుతున్నాడు, చేయండి సపోర్ట్ అంటున్నాను. పైగా ఒక విధంగా ఇప్పుడు మనకి సీఎం గారికి, గవర్నమెంట్ కి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే మన రేవంత్ రెడ్డి గారు, మన వీళ్ళందరూ ఉండేసరికి మనకి ఒక ధైర్యం లాగా వస్తుంది. ఎస్, మనం అడగచ్చు. వాళ్ళకి మనకి ఈ కోల్డ్నెస్ అసలు ఉండకూడదు ఈ పని అన్న. ఒకటేమో దిల్ రాజు గారు మొన్న గేమ్ చేంజర్ కోసం ఫంక్షన్ కి వెళ్లాల్సి వచ్చింది యుఎస్ కి. ఆయన వచ్చిన మరుసటి రోజే ఆయన ఇన్సెంటివ్ తీసుకుని, మంచి ఇనిషియేటివ్ తీసుకుని
వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళడం డెఫినెట్లీ చాలా వెల్కమింగ్ థింగ్. ఇంకొక 2-3 మీటింగ్స్ కనీసం ఉంటాయి. కాకపోతే ఇమ్మీడియట్ గా మీకు ఏదైతే ప్రైజ్ హైకో లేకపోతే బెనిఫిట్ షోసో నెంబర్ ఆఫ్ షోసో ఇవి ఈ పండగ లోపల ఇవ్వగలుగుతారని అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు కాకపోయినా రేపు రాబోయే మళ్ళీ సీజన్లు ఉన్నాయి, ఉగాదికి సినిమాలు వస్తాయి, సమ్మర్ లో వస్తాయి, కాబట్టి ఆ టైంకి మనం అష్యూరెన్స్ ఇవ్వాలి. కానీ కాకపోతే ముఖ్యమంత్రి గారు ఈ బెనిఫిట్ షోలు ఈ టికెట్ రేట్ల పెంపు నేనున్న ఈ 5 ఏళ్లకు మాత్రం ఉండదు అని చెప్పేసి హుకుం జారీ చేశారనేది ఇండస్ట్రీలో అవును ఆ మాట చాలా గట్టిగానే వినపడింది బయటికి. కాకపోతే బెనిఫిట్ షోలు ఏవైతే ఎక్స్ట్రా రేట్ పెట్టి మనం చేస్తున్నామో నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే ఎప్పుడైతే మీరు 1000-1200 టికెట్ పెట్టారో ఏదో 1 డేకి ఓకేనండి, పండుగ రోజు నెక్స్ట్ డేకి ఓకే, 2-3 రోజుల కన్నా అది నిలబడదు. ఇంకొకటి అలా చేయడం వల్ల మనం తెలుసు తెలియకో దాంట్లో ఒక పైరసీకి చూపిస్తున్నాం. అంతే కదా, ఇప్పుడు ఎవరైనా 1100-1200 నేను పెట్టి టికెట్ పెట్టాలా అనుకున్నప్పుడే ఇటువంటి మాల్ ప్రాక్టీస్ కి అవకాశం ఉంది. అది అవాయిడ్ చేయాలంటే ఒక 150 రూపాయలకి మనం పెద్ద థియేటర్ లోనే ఏసీలోనే మంచి సినిమా చూపిస్తూ ఉంటే ఎవరు ఇటువంటి అటెంప్ట్ చేయరు. కాబట్టి నా ఉద్దేశం అయితే మనం డెఫినెట్లీ ఈ విధంగానే అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ప్రైస్ హైక్ ని అవాయిడ్ చేద్దామని నా ఆలోచన అండి. సో నెక్స్ట్ మీటింగ్ లో అయినా దీని విషయం గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఖచ్చితంగా మాట్లాడతామండి, ఖచ్చితంగా. సార్ ఇంకొక పాయింట్, చిన్న పాయింట్, అంటే మీకు నచ్చితే చెప్పండి. చిరంజీవి గారు గైర్ హాజరు అవ్వడానికి ఏమైనా ముఖ్య కారణం ఏమైనా ఉందంటారా? లేదండి, ఒక ఫ్రెండ్ వాళ్ళ వెడ్డింగ్ ఉంది వాళ్ళ పిల్లలది, అందుకని వెళ్ళారండి. లేకపోతే 100% చిరంజీవి గారు ఫస్ట్ సపోర్ట్ గా ఉండే వ్యక్తి అండి. అవునవును, ఎందుకంటే చిరంజీవి గారు ఈ రోజు ఈ మీటింగ్ లో ఉంటే వేరే విధంగా ఉండేదేమో. నెక్స్ట్ మీటింగ్ వస్తారండి చిరంజీవి గారు, ఖచ్చితంగా వస్తారు. ఇండస్ట్రీ నుంచి ఇంతమంది రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు చిరంజీవి గారు ఖచ్చితంగా వస్తారు. ఓకే, థ్యాంక్ యూ రాజ్ కందుకూరి గారు, చక్కగా మీ యొక్క విశ్లేషణ. మీరు ఎయిర్పోర్ట్ లో ఉన్నారు, అయినా కూడా మేము అడిగినందుకు ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.